నిప్పు కణిక అడ్డుపడ్డాడు. వెంటనే గరుత్మంతుడు గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు. ఆయన ఒక్కడే ఆ కంఠబిలం దగ్గర నిలబడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు, నేను మింగడం లేదు మిమ్మల్ని, కాబట్టి మీరు బయటికి వచ్చేసేయండి అన్నాడు. అంటే లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడాడు. ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తది, దయ ఉన్నవాడు ధర్మమున్నవాడు అనడానికి గుర్తది. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి లోపల ఉన్నాను, నువ్వు నన్ను పైకి రమ్మని అడుగుతున్నావు, నేను వచ్చేస్తాను, కానీ నేను పైకి రాను, నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయవనిత ఉంది నాతో, అంటే ఒక బోయవనితని భార్యని చేసుకున్నాడు ఆయన. అది అధర్మమా అంటే నేను మీతో మనవి చేశాను, కొన్ని ప్రత్యేక కారణముల యందు బ్రాహ్మణుడు 4 వర్ణముల వారిని వివాహం చేసుకుంటాడు అని చెప్పాను. కాబట్టి ఈమెని వివాహం చేసుకోవడం ఆయనకి దోషం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ బోయవనిత నాతో పాటు భార్యగా ఉంది, ఆమెని విడిచి నేను ఒక్కడిని పైకి వచ్చేయచ్చా? నన్ను ఒక్కడనే రమ్మంటావా, నా భార్యతో రమ్మంటావా అంటూ, కీర్తిప్రియ యశస్సు కోరుకునేవాడా ఆలోచించి చెప్పు. అంటే ఆయన అన్నాడు, బోయలు అపవిత్రంగా ఉన్నారు, అధార్మికంగా ఉన్నారని కదా నేను మింగేశాను వాళ్ళని, లేకపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళమనదు వినత. పవిత్రులైన వారితో కలిసి ఉన్నవారు ఎప్పటికో అప్పటికి పవిత్రులై తీరుతారు. ఇప్పుడు నీతో కూడి ఉన్న నీ భార్య ఉన్నదే, ఆమెను విడవమని నేను ఎందుకు చెప్తాను ధర్మం? ఇది కీర్తిప్రియ అన్న మాటకు అర్థం ఆ విచక్షణ. కాబట్టి నీవు నీ భార్యతో బయటికి వచ్చేయి. తన భార్యతో కలిసి బ్రాహ్మణుడు బయటపడిపోయాడు. అంటే పైకి చెప్పడానికి ఆయన ఆహారం తిన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఇంత ధర్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు. ఆకలి తీరలేదు, అమ్మ తినమంది, కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం